మన బాడీలో జనరల్‌గా ఉండేటువంటి హార్ట్ గురించి అందరికీ తెలుసు. కానీ సెకండ్ హార్ట్ కూడా ఉంటుందని మీ అందరికీ తెలుసా? అయితే ఈరోజు ఆ విషయాన్ని గురించి తెలుసుకుందాం. హాయ్! ఐయామ్ డాక్టర్ రమ్య, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ ఎట్ అను హాస్పిటల్, విజయవాడ. దానికి కూడా రక్త ప్రసరణలో ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. అందుకే దాన్ని సెకండ్ హార్ట్ అంటారు. అంటే కాఫ్ మజిల్. అంటే మోకాళ్ళ క్రింద ఉండే పిక్క భాగం. మన గుండె పంపింగ్‌తో రక్తాన్ని శరీరం అంతటికి పంపిస్తుంది. క్రింద ఉండే శరీర భాగాలు అంటే కాళ్లల్లో రక్తాన్ని తిరిగి మళ్ళీ గుండెకు అంటే పైకి పంపడానికి కాఫ్ మజిల్ కంప్రెషన్ చాలా అవసరం. దీనిని కాఫ్ మజిల్ పంపింగ్ మెకానిజం అని కూడా అంటారు. తర్వాత గ్రావిటీ ఫోర్స్ అంటే మనందరికీ తెలుసు కదా, పైన ఉన్నది క్రిందకు రావటం. అలాగే మన బాడీలో పై భాగంలో ఉన్న బ్లడ్ కూడా క్రిందకే వస్తుంది. కానీ ఆ గ్రావిటీ ఫోర్స్‌కి వ్యతిరేకంగా కాఫ్ మజిల్ బ్లడ్‌ని క్రింద నుండి పంప్ చేసి పైకి పంపిస్తుంది. గుండెకు సపోర్ట్‌గా పనిచేస్తుంది. అందుకే దీనిని సెకండ్ హార్ట్ అని కూడా అంటారు. ఈ సెకండ్ హార్ట్ అంటే కాఫ్ మజిల్. ఇది బాగా స్ట్రాంగ్‌గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి ఏం చేయాలి అంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, అలాగే స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, యాక్టివ్ మూవ్‌మెంట్స్, అలాగే సర్క్యులేషన్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అంటే గోడకు ఎదురుగా నిలబడి ఒక కాలు వెనుకకు పెట్టి పాదం నేల మీద ఉంచి ముందుకు వంగాలి. దీనినే కాఫ్ స్ట్రెచింగ్ అంటారు. స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ ఇవి 2 రకాల హీల్ రైజెస్ ఉంటాయి. ఒకటి నిలబడిన స్థితిలో పాదాల మడిమలను పైకి ఎత్తటం. అదేవిధంగా సిట్టింగ్ హీల్ రైజెస్ అంటే కూర్చొని మోకాళ్లపై వెయిట్ పెట్టి పాదాల మడిమలను పైకి ఎత్తటం. యాక్టివ్ మూవ్‌మెంట్ ఎక్కువసేపు కూర్చోవటం, నిలబడటం, కదలకుండా ఎక్కువసేపు ఉండకూడదు. ప్రతి 30-40 మినిట్స్‌కి ఒకసారి కాళ్లను కదపటం, అదేవిధంగా పాదాన్ని క్రిందకు పైకి కదల్చడం లాంటివి చేయాలి. సర్క్యులేషన్ మెయింటైన్ అంటే యాంకిల్ పంప్ అంటే ఏంటంటే పాదాలని ముందుకి వెనక్కి కదల్చడం. అలాగే టో వాకింగ్ అంటే పాదాల వేళ్లపై నడవటం లాంటివి చేయాలి. కాఫ్ మజిల్ బలంగా ఉండాలి అంటే వెయిట్ మేనేజ్మెంట్ కూడా అవసరం. సో కనీసం వారానికి 150 నిమిషాలు వాకింగ్ లేదా సైక్లింగ్ లాంటివి చేయాలి. సో ఇలాంటివన్నీ మెయింటైన్ చేసుకుంటూ మన సెకండ్ హార్ట్ అయినటువంటి కాఫ్ మజిల్ని స్ట్రాంగ్‌గా ఉంచుకుందాం. థ్యాంక్ యూ.